గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ అద్య. ఈ రోజు నేను రాయలసీమ స్పెషల్ చేయబోతున్నాను. అదేనండి నాటుకోడి రాగి ముద్ద. సో చాలా బలం కూడా, చాలా టేస్ట్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మా మమ్మీ ఫేవరెట్ డిష్ అనమాట. ఎప్పుడు వండి పెడుతుంటారు. కాకపోతే చాలా బాధగా ఉంది, మిస్ అవుతున్నా మా మమ్మీని. మా మమ్మీ లేనప్పుడు వండడానికి ట్రై చేస్తుంది. కానీ మా మమ్మీ లేనప్పుడు ఇలా ప్రాక్టీస్ చేస్తేనే కదా మమ్మీ వచ్చిన తర్వాత మంచిగా వండడానికి అవుతుంది. వేస్ట్ అయినా అమ్మయ్య అనిపిస్తుంది. అది మమ్మీ ఉన్నప్పుడే ఫీల్ అయిపోతుంది, అయ్యో ఇంత వేస్ట్ అయిపోయింది అని చెప్పి. సో అందుకే మమ్మీ లేనప్పుడు ట్రై చేస్తాను అనమాట. ఐ హోప్ బాగా రావాలని కోరుకుంటున్నాను. మమ్మీ చెప్పిన ప్రాసెస్లన్నీ ఫాలో అయిపోతాను. సో నాతో పాటు మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి. సరే ఇంకెందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రాసెస్ ఏంటంటే, నేను గోదావరి కట్స్ నుంచి చికెన్, నాటుకోడి చికెన్ తెప్పించా. వేడిగా ఉందండి బాబు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా కాల్చి మనకి కోడి ఇస్తారనమాట. డైరెక్ట్గా కాల్చేసి మంచిగా క్లీన్ చేసి వాష్ చేసి ఇచ్చారు. యాక్చువల్గా వాష్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒకసారి వాష్ చేసుకుందాం. మనం నీట్గా కడిగేసుకున్న దాంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. దాంతోపాటు పసుపు కొంచెం, దాంతోపాటు అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం నూనె కూడా వేసుకుందాం. ఇవి చక్కగా వీటికి మసాజ్ చేద్దాం. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మసాలాలు ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 బిర్యానీ ఆకు, చక్క ఇంత ముక్క తీసుకోండి, 4 యాలక్కాయలు, 10 లవంగాలు వేసుకుందాం. దాంతోపాటు హాఫ్ టీ స్పూన్ మిరియాలు మంచిగా వేసుకుందాం. దాంతోపాటు మీడియం సైజు 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం. ఇవి వేసుకున్నాం. టమాటాలు వేగిపోయేంతసేపు పెట్టుకున్నాం. బాగా మెత్తగా అయిపోయింది. స్కిన్ కూడా సపరేట్ అయిపోయింది. దీంట్లో మనం కారం వేసుకుందాం. యాక్చువల్గా నాటుకోడికి బాగానే కారం తింటారు. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. మీ రుచిగా సరిపడంత కారం వేసుకోండి.
పొగలు పొగలు. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దామంటే ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, సో అదంతా వేసేసుకుందాం. దాని తర్వాత కొంచెం అంటే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ముక్క అయితే కొంచెం అయితే అయింది, ఇంకొక 30% ఉంది. ఈ గ్రేవీ ఒక 15 మినిట్స్ పెడితే సరిపోతుంది. యాక్చువల్గా రాగి సంగటిలో ఏంటంటే గ్రేవీ పల్చగా ఉండాలన్నమాట. ఇక్కడ కుదిరితే మీరు నీళ్ళు వేసుకుంటే వేసుకోండి. నా నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. పైనంతా నూనె తేలిపోయింది చూసారా. సో ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకొని కొంచెం ఒకసారి కలుపుకొని దించేస్తాను. అంతే. స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట. చూసారా, స్టోర్ బియ్యం అన్నం తీసుకున్నాం కాబట్టి ఇలా మెత్తగా ముద్దగా అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో రాగి సంగటి కలుపుకుందాం. 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నానండి, అంతే. అంటే 1 కప్పు రైస్ వేసుకుంటే 2 కప్పులు వాటర్ వేసుకుంటే ఇలాగ అయిద్ది అనమాట. స్టోర్ బియ్యం తీసుకుంటే ఇలా జిగురుగా బాగా వస్తుంది. ఇప్పుడు నేను దీంట్లో రాగి పిండి కలుపుకుంటాను. అది ఎలా కలుపుతానో కూడా చూపిస్తాను. ఇది ఎలా అంటే సగం తీసుకోవాలి. ఇప్పుడు నేను 3 కప్పులు రైస్ తీసుకున్నాను, ఇది కప్పున్నర తీసుకుంటున్నాను రాగి పిండి. సో ఇంకొక అరకప్పు, ఇదిగోండి అరకప్పు. దీన్ని నార్మల్ వాటర్తోనే కలుపుకోవాలి. సో దీన్ని ఇలాగ కొంచెం వాటర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని వేడి అన్నంలో వేసేయడం. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఇదే ప్రాసెస్ అన్నమాట. నేను ఒక్క చేత్తో చేస్తున్నా. మొత్తం ఒకసారి కలిపేశాక మళ్ళీ నేను చూపిస్తా ఫైనల్ ఎలా వచ్చింది. మొత్తానికి ఇలా కలుపుకున్నాను. దీన్ని కొంచెం వాటర్ వేసాను నేను దీంట్లో. ఇదేం చేయాలంటే పొయ్యి మీద పెట్టేసుకుందాము. విజిల్ రాకుండా నార్మల్గా పెట్టుకుందాం ఒక 10 మినిట్స్. ఎందుకంటే రాగి పిండి ఉడకాలి కాబట్టి. నేను ఎక్కువ అన్నంతో చేస్తున్నాను కాబట్టి ఇది మెత్తగానే అవ్వాలి. నీళ్ళు వేస్తే ఇంకా మెత్తగా అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. సరేనా. సో కొంచెం వాటర్ వేసి కలుపుకున్నా. రాగి పిండి అంతా ఇలా ఉడికిపోయింది అనమాట చక్కగా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే కొంచెం మనం ఎంత తినాలనుకుంటే సో ఇలాంటి తిండి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. సరేనా. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.